ఈ రోజుల్లో చిన్న పెయిన్ వచ్చినా మీరన్నట్టు పెయిన్ కిల్లర్స్ వాడడం బాగా అలవాటైపోయింది. చిన్న తలనొప్పి దగ్గర నుంచి కొంచెం ఎక్కడైనా ఫ్రాక్చర్ అయిన నొప్పే కావచ్చు, లేకుంటే ఏదైనా కాలు పట్టేసిన నొప్పైనా కావచ్చు. పెయిన్ కిల్లర్స్ బయట నుంచి ఈజీగా దొరుకుతున్నాయి. వెంటనే వేసేసుకుంటున్నారు, తగ్గిపోయిందని రిలాక్స్ ఫీల్ అవుతున్నారు. ఇది హెల్త్‌కి ఎంత పాడు చేస్తుంది? దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? మెయిన్‌లీ వచ్చేసి ఏ టాబ్లెట్‌కైనా ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటదండి. మెయిన్‌గా వచ్చేసి మనకు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ స్టెరాయిడ్ బేస్డ్ ఉంటాయి. సో, పెయిన్ కిల్లర్ ఆయిల్ వాడితే అదర్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ప్రతిదానికి రెమెడీ అనేది ఒక టాబ్లెట్‌లో వెతుక్కోకుండా ఇప్పుడు జలుబు చేసిందనుకోండి, జలుబు ఉంది, కొంచెం హెడేక్ వస్తుంది. వెంటనే కొంచెం ఒక వేసేసి మంచిగా బాయిల్డ్ వాటర్‌లో కొంచెం పసుపు అట్లా వేసుకొని ఆవిరి పట్టుకున్న అంటే స్టీమ్ చేసుకున్నా కూడా మనకు రిలాక్స్ వస్తుంది. చాలా రిలీఫ్ అనిపిస్తది. కానీ అటువైపు మనం వెళ్ళడానికి ఇష్టపడం. వెంటనే దానికొక టాబ్లెట్ ఏసేసుకోవాలి. సో, ఈ ధోరణి అనేది, ఈ ఆలోచన సరళి అనేది మనలో మారాలండి. సో, మనకి బోన్స్‌కి సంబంధించి కూడా చాలా మందికేంటంటే చిన్న వయసులోనే మోకాలు నొప్పులు. ఎప్పుడో చాలా పెద్ద ఏజ్ తర్వాత రావాల్సిన మోకాలు నొప్పులు ఇప్పుడు యంగ్‌స్టర్స్‌లోనే చూస్తున్నాం. ఇంతెందుకండి, చిన్న పిల్లలకి ఏదన్నా కొంచెం 4 సార్లు అటు ఇటు తిప్పండి, ఏదన్నా పని చెప్పండి. పైనకి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళి ఇది తీసుకురమ్మనో, లేకపోతే బయటికెళ్ళి అది తీసుకురమ్మనో, ఒక 2 సార్లు తిప్పే వరకే అలసిపోయినట్టుగా ఫీల్ అవుతారు పిల్లలు. చూడ్డానికి బానే కనిపిస్తున్నారు, కానీ లోపల స్కెలిటన్ ఎలా ఉంది వాళ్ళది, ఆ బోన్స్ ఎంత గట్టిగున్నాయో పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదండి. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లమ్. మనకి మన మస్కులర్ వెయిట్ గానీ, మన టోటల్ బాడీ వెయిట్ అంతా మన బోన్స్ పైనే ఉంటది. సో, ఈ బోన్స్ అనేవి చాలా గట్టిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఆర్గానిక్ ఫుడ్ తినాలి, హై కాల్షియం ఓరియెంటెడ్ ఫుడ్ తినాలి, గానుగ నూనెలు వాడాలి. మనకు అందులో ఎక్కువ నువ్వుల నూనెలు, ఇలాంటి పల్లి నూనెలు, ప్రతీదీ సమతుల్యమైన ఆహార పదార్థాలు అనేవి తీసుకోవాలండి. సో, దానివల్ల పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. ఇంకోటేంటంటే 2 సార్లు తిరిగే వరకే ఎందుకు అలసిపోతున్నారు? వాళ్ళలో ఇమ్యూన్ పవర్ కరెక్ట్‌గా లేదు. సరైన పోషణ లేకపోవడం వల్ల చాలా వీక్ ఉంటున్నారు పిల్లలు. అందుకని తొందరగా అలసిపోతారు. సో, మెయిన్‌గా మన జీవన శైలిలో మార్పులు తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. 100% అలానే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మనం నేర్పించడం జరిగితే కనుక, పెద్దయితే కనుక స్ట్రాంగ్‌గా తయారవుతారు. సో, తయారవుతారు. ఒకవేళ మనకి ఏదైనా ఇట్లాంటి పెయిన్ ఉన్నా సరే మనకి సర్వవ్యాపి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తే కనుక హ్యాపీగా మనకి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. టోటల్‌గా రిలీఫ్ కూడా వచ్చేస్తుంది. 100% అండి. నేను సర్వవ్యాపి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ కోసం చెప్పాలనుకుంటే, ఇది మనకి నీ పెయిన్స్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, లేకపోతే ఆర్థరైటిస్ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి, మస్కులర్ పెయిన్స్ ఉంటది. ఎక్కడో ఒకప్పుడు చాలా ఏదో దెబ్బ తగిలి ఉంటది. ఆ మస్కులర్ పెయిన్ అనేది వాళ్ళకి కంటిన్యూ అవుతా ఉంటది. లేదంటే బాడీ పెయిన్స్ ఉంటది. ఈ ఆల్ పెయిన్స్‌కి ఇట్స్ ఎ సింగిల్ రెమెడీ అండి. సూపర్. సో, సూపర్. ఈ ఆయిల్ వచ్చేసి ఏంటంటే మనకి మోకాళ్ళలో వాపును కానీ, లేకపోతే ఆ నొప్పిని కానీ, ఒక మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయినాయి, ఇంకా సర్జరీనే తప్ప వేరే మార్గం లేదనే వాళ్ళకి తప్ప, ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చండి. సర్వవ్యాపి హెర్బల్ పెయిన్ రిలీఫ్ మనకి ఆయిల్. ఇది చాలా కాస్ట్‌తో కూడుకున్నదా అండి? లేకుంటే అందరికి అందుబాటులో ఉండే ధరలోనే దొరుకుతుందా ఈ ఆయిల్? ఇది అందుబాటు ధరలోనే ఉంటదండి. ఇది కంప్లీట్‌గా మనము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అథెంటిక్ హెర్బ్స్ తోటి మనం చేస్తాము. ఈ ఆయిల్ అనేది మనకి మార్కెట్‌లో ఎలా మనం కొనుక్కోవచ్చు? ఎక్కడ మనకి అవైలబుల్‌లో ఉంటాయి? ఇది సర్వవ్యాపి హెర్బల్ ప్రొడక్ట్స్ నెంబర్ ఉంటుందండి. ఈ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే మనకి వాట్సాప్ చేశారనుకోండి, ఓకే. మీ ఏరియాని బట్టి హైదరాబాద్ అనుకోండి, మీకు సేమ్ డేనే డెలివరీ అయిపోతుంది. అదర్ దెన్ హైదరాబాద్ మీరు తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, పాన్ ఇండియా ఎక్కడైనా సరే మనం కొరియర్ చేస్తామండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, మనకి అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్ అన్నట్టుగా మనకి సర్వవ్యాపి దగ్గర నుంచి బోలెడన్ని ఐటెమ్స్ మనకి ఉన్నాయి. అంటే హెయిర్‌కి సంబంధించి, స్కిన్‌కి సంబంధించి, అలానే మోకాళ్ళ నీ పెయిన్‌కి సంబంధించి అన్నిటికీ మనకి సొల్యూషన్ అనేది దొరికింది కాబట్టి హెర్బల్ ప్రొడక్ట్స్‌తో తయారు చేసిన ఈ ఆయిల్ అనేది అన్ని విధాలా యూజ్ అవుతుంది. డెఫినెట్‌గా చాలా మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ఇదివరకు రిఫరెన్సెస్ కూడా మీరు మాకు చెప్పారు. సో, దీనికి సంబంధించి ఏమైనా రిఫరెన్సెస్ ఉన్నాయా మీ దగ్గర? 100% ఉన్నాయండి. ఇది మనకి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది కదా! మనది హ్మ్. సర్వవ్యాపి. ఒక సార్ ఉన్నారండి. తను సీనియర్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ తను. ఓకే. తనకి ప్రాబ్లమ్ ఏంటంటే తనకి షుగర్ లేదు, బీపీ లేదు, ఏ ప్రాబ్లమ్ లేదు తనకి. హ్మ్. కాకపోతే ఏంటంటే తను ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయడము, తను థ్రెడ్‌మిల్ ఎక్కువ చేసేవాడంట. ఓహ్! తను రిటైర్డ్ అంటే కొంచెం పెద్ద ఏజ్ అవును. అతనే. 60 ప్లస్. తనకేంటంటే ఎక్కువ హెవీ థ్రెడ్‌మిల్ చేయడం వల్ల 2 మోకాళ్ళలో ఒక మోకాలికి విపరీతమైన వాపు, నొప్పి. అచ్చా! ఇంకా నడవడానికి కూడా చాలా ఇబ్బందయ్యే పరిస్థితి ఇంకా.
వాకింగ్ జాగింగ్ వదిలేయండి, మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది, కాలు ఇలా వెనక్కి మలిగేది కాదన్నట్టు. తనకి విపరీతంగా పెయిన్ ఉండేది. సో అప్పుడు తను ఒక సీనియర్ ఒక కమిషనర్ సార్కి ఫ్రెండ్. సో నేను ఆ కమిషనర్ సార్ దగ్గర వర్క్ పైన ఒకసారి వెళ్ళినప్పుడు నేను మన ప్రొడక్ట్స్ కోసం అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్కి. సో సార్, మా ఫ్రెండ్కి ఇలాంటి ప్రాబ్లం ఉందమ్మా, మరి నీ దగ్గర ఈ సొల్యూషన్ ఉందంటున్నావు కదా, ఒకసారి మరి తనకి సెండ్ చేసి చూద్దాం మరి అనేసి అన్నారు. తనకి నేను మాట్లాడి పంపించానండి. తనకి ఎంత బాగా తక్కువైందంటే విత్ ఇన్ ద వీక్లోనే ఫస్ట్ 1-2 డేస్లలో పెయిన్ తగ్గిపోయింది. ఆ తర్వాత తను మామూలుగా అయితే టేప్ పెట్టి కొలుచుకున్నాడంట, ఈ మోకాల ఆ మోకాల సైజ్ ఎంత ఉంది రెండు అని. ఓకే, తను చాలా పర్టికులర్గా ఉంటారు. సో అలా కొలుచుకొని తను ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ 2 నార్మల్ స్టేజ్కి వచ్చాయి విత్ ఇన్ ద వీక్. సూపర్. తను మోర్ దెన్ ఒక 2 hours తను 2-wheeler పైన జర్నీ చేసినా కూడా కొంచెం కూడా పెయిన్ రాలేదని చెప్పాడు. తను 15 days ఆగిన తర్వాత కాల్ చేశాడండి నాకు. ఒక 15-20 days తర్వాత కాల్ చేశారు. వై? బికాస్ ఆయుర్వేదిక్ అంటే ఇంత తొందరగా రిజల్ట్ రాదు కదా. రైట్, ఇంత తొందరగా ఎలా తగ్గింది నాకు, మళ్ళీ రిపీట్ అవుతుందా నాకు ఈ ప్రాబ్లము, ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను అని. తను ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు నాకు ఆ సార్. ఓకే, తర్వాత ఒక 20 days తర్వాత నాకు కాల్ చేసి, అమ్మ అసలు ఎంత బాగా తగ్గిందంటే నాకు ఒక 3 daysలోనే నాకు పెయిన్ మొత్తం తగ్గింది. విత్ ఇన్ ద వీక్లో నాకు లోపల ఆ వాపు కానీ ఆ నొప్పి టోటల్గా క్యూర్ అయిపోయి నేను ఒక 2 hours జర్నీ చేసినా కూడా నాకు ప్రాబ్లం రాలేదు, ఇంకా రిపీట్ కూడా అవడం లేదు. బట్ మళ్ళీ నాకేమైనా రిపీట్ అవుతుందా అనుకొని నేను చెక్ చేసుకున్న తర్వాత నేను కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రొడక్ట్. అండ్ మీ ప్రొడక్ట్కి ఐఎమ్ బ్రాండ్ అంబాసిడర్ అమ్మ. ఇంకా ఎవ్వరికి మీరు చెప్పాలనుకున్నా, జస్ట్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే నా నెంబర్కి కాల్ చేసి నువ్వు మాట్లాడిపించు, నేను మాట్లాడతాను అని అంత సాటిస్ఫై అయ్యారు ఆ సార్. అంత బాగా తగ్గింది తనకి. ఎందుకంటే ఈ రోజుల్లోని చిన్న పెయిన్ అంటేనే ఆపరేషన్ వరకు వెళ్ళిపోతున్నారు. సో అలాంటిది జస్ట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి అది అంత బెనిఫిట్ వచ్చింది అంటే డెఫినెట్ గా హ్యాపీగానే ఫీల్ అవుతారు. మెయిన్గా ఏంటంటే మనం వాడేవి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అందులో న్యూట్రిషన్ వాల్యూ పోదు. మళ్ళీ వాడే హర్బ్స్ కూడా అథెంటిక్ హర్బ్స్ వాడతామండి. మళ్ళీ డైల్యూటెడ్ ప్రొడక్ట్ కాదు ఇది. మనం మినరల్ ఆయిల్ మిక్స్ ఉంటాయి చాలా మట్టికి, మళ్ళీ కొన్ని హర్బ్స్ కూడా మనం డైల్యూట్ చేస్తారు. సో అట్లా కాదు, మనది జెన్యూన్ గా ఉంటది. వాడారు అంటే డెఫినెట్ గా మన వాళ్ళకి క్యూర్ అవుతుంది, అంత బాగా పనిచేస్తుంది. ఓకే, సూపర్ సూపర్. ఇంకొక పర్సన్కి ఏమైందంటే తను స్టెప్స్ మీదకి వెళ్ళి జారి కింద పడిపోయాడండి. విపరీతమైన కాలు నొప్పి, తనకి యాంకిల్ దగ్గర బాగా పెయిన్ ఉండేది. తనకు కూడా పెట్టుకున్న 1-2 daysలో తగ్గిపోయింది అన్నారు. ఇలా చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి పెయిన్కి సంబంధించి. ఈవెన్ మస్కులర్ పెయిన్ అవనివ్వండి, మనకి ఆర్థరైటిస్ పెయిన్. ఇప్పుడు నార్మల్ గా నెక్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంటుంది, కొన్నిసార్లు పట్టేస్తూ ఉంటుంది, అట్లా వాటికి కూడా ఇది మనకి బెస్ట్ సొల్యూషన్ ఏనా? అప్లై చేసుకోవచ్చండి. మెయిన్గా నెక్ మీద ఎక్కువ అంటే భారం పడకుండా మనకి పిల్లో వాడకుండా పడుకోవడం అన్నది బెస్ట్ మెథడ్ అండి. లేదు ఒకవేళ ఏదైనా సడన్గా నెక్ పట్టేసినట్టయినా, లేకపోతే ఏదైనా పెయిన్ అనిపించినా కూడా అప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం మందికి పట్టేసినట్టు అవుతుంది, నిద్రలో పట్టుకునే ఉంటాయి చూసారా, అప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసి కొంచెం మనము మర్దన చేసుకున్నట్టయితే అది పెయిన్ తగ్గిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే, సూపర్. కానీ నెక్ పెయిన్కి ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మనం కిందికి చూస్తూ మనం గంటలు మొబైల్ చూడడం కానీ, సిస్టంలో ఒకటే డైరెక్షన్లో మనము సిస్టమ్ పైన వర్క్ చేయడం కానీ, ఇలాంటివి తగ్గించుకుంటే మనకి అసలు నెక్ పెయిన్ అనేది రాదు. ఇలా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, అలానే రెమెడీస్ కూడా చేసుకోవాలి. కరెక్ట్ గా మీరు చెప్పారు. మీరు చెప్పినట్టు రిఫరెన్సెస్ తీసుకుంటే చాలానే ఉంటాయి, ఎందుకంటే అందరూ బెనిఫిట్ పొందిన వాళ్ళే దీని నుంచి, ఎవరికి నష్టం అంటూ ఏం లేదు కాబట్టి. ఇంకొక పర్సన్ ఉన్నారండి, తనకి ఏంటంటే విపరీతమైన మోకాలు నొప్పి. అసలు ఎట్లా అంటే తను నైట్ టైంలో తను అరిచే అరుపులకి ఇంట్లో మిగతా వాళ్ళు నిద్రపోయే వాళ్ళు కాదు, బాగా నొప్పి. తను హాస్పిటల్కి వెళ్ళాడు, టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు, అయినా తగ్గడం లేదు. చక్కగా వాకింగ్ చేసే వ్యక్తే కానీ మోకాల్లో నొప్పి విపరీతంగా వచ్చేసింది, తనకి నడవడానికి ఇబ్బంది అయిన పరిస్థితి. ఆఖరికి డాక్టర్ ఇంకా అది గుజ్జు అరిగినప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు కదండి మోకాలకి, అది కూడా ఇస్తామన్న స్టేజ్లో మనల్ని కలిసారు ఆ పర్సన్. సో మన ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత తనకి టోటల్గా పెయిన్ విత్ ఇన్ 2-3 డేస్లో తగ్గిపోయిందండి. అంటే అది ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది తనకి, కానీ అది అరిగినప్పుడు ఏమవుతుందంటే మనము ఏదన్నా కంకర మీద కానీ లేకపోతే ఒక హార్డ్ సర్ఫేస్ మీద కనుక మనం మోకాలు వేసి నడిస్తే ఎట్లా ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది వాళ్ళకి. నీ పెయిన్ అది మనము మాటల్లో చెప్పలేమండి, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అంతటి ప్రాబ్లం ఉంటే ఈ
మన పెయిన్ ఆయిల్ తోటి ఖచ్చితంగా పెయిన్ తగ్గుతుంది, వాపులున్నా తగ్గుతుంది. చాలా ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి పెయిన్ మట్టికి తగ్గిస్తుందండి. ఎందుకంటే నార్మల్ ఉన్న వాళ్ళు ఒక డైలీ వచ్చేసి ఒక 2 times పెట్టుకొని ఒక 2-3 days పెట్టుకుంటే టోటల్గా తగ్గిపోతుంది వాళ్ళకి. మళ్ళీ ఒక మంత్కో 2 monthskో, అంటే మోకాళ్ళు అరిగిన వాళ్ళు మంత్కో 2 monthskో మళ్ళీ ఏదైనా పెయిన్ అనిపించింది, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ అనిపించింది అంటే మళ్ళీ ఒక 2 రోజులు పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ పెయిన్ రాదు. కానీ ఈ అరిగిపోయింది ఇంకా ఆపరేషన్కి వెళ్ళాలి అన్న పరిస్థితిలో ఉన్న అలాంటి వాళ్ళు మాత్రము డైలీ 2 times 3 times అట్లా కంటిన్యూగా పెట్టుకుంటూ ఉంటే పెయిన్ మట్టికి తగ్గుతుంది. ఇది గుజ్జు పెరగదు, బట్ పెయిన్ మట్టికి తగ్గుతుంది. మనకి ఆ గుజ్జు అరగకుండా ఉండాలంటే హెల్దీ హ్యాబిట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇది మనకి హెర్బల్ కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు, ఏ టైంలోనే యూజ్ చేయొచ్చు. దీనికి ఎక్స్పైరీ డేట్ అంటే ఏమి ఉండదు. ఎక్స్పైరీ డేట్ అంటే మామూలుగా ఇది గానుగ నూనెలతో చేసింది అండ్ హర్బ్సే కాబట్టి ఎక్స్పైరీ ఉండదండి. బట్ 36 months ఇస్ ద ఎక్స్పైరీ డేట్ అనేది మనం మెన్షన్ చేస్తాము దానిపైన. ఓకే, అంటే మనకి ఫ్యామిలీలో ఎవరికి చిన్న నొప్పిలా అనిపించినా సరే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ లేడీకి కాళ్ళు బాగా నొప్పులు ఉంటే తను పెట్టుకుంది అన్నట్టు కాళ్ళ మట్టికి, తనకు తగ్గిపోయింది. తన టెస్టిమోనీ కూడా ఇస్తాంది మనకి, సెంచురియన్ యూనివర్సిటీ ఫౌండర్ వల్ల పాప. ఓకే ఓకే, సో చెప్తున్నాను కదా, ఇలా మనం రెఫరెన్సెస్ తీసుకుంటే చాలానే ఉంటాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టెస్టిమోనీ ఉందండి. ఒక మేడం ఉన్నారు, తను ప్రెగ్నెంట్ ఉండే అప్పుడు ఆ టైంలో తనకి కాళ్ళు బాగా లాగడము, కాళ్ళు విపరీతంగా నొప్పులు చాలా ఉండే తనకి. తను మన పెయిన్ ఆయిల్, యాక్చువల్గా వాళ్ళ మదర్కి నీ పెయిన్స్ ఉండడం వల్ల మన ఆయిల్ తెప్పించుకున్నారు తను. తన ఆయిల్ ఏంటంటే వాళ్ళ పాప కూడా యూజ్ చేసింది. తనకి ఎంత బాగా తగ్గినాయి అని చెప్పిందంటే, మేడం ఎంత పెయిన్ రిలీఫ్ అయిందంటే, నాకు పెయిన్స్ మళ్ళీ రిపీట్ కూడా అవ్వలేదండి, నాకు విపరీతమైన పెయిన్స్ ఉండే, నాకు బాగా తగ్గిపోయిందని తను కూడా చెప్పారు. సో ఇలా ఎవరైనా వాడొచ్చా అన్నదానికి ఏంటంటే, ఇది హర్బల్ న్యాచురల్ కాబట్టి ఎవరు పెట్టుకున్నా సరే పెయిన్ అనేది రిలీఫ్ అవుతుందండి. కాకపోతే హెడేక్ ఉన్నప్పుడు మాత్రం తలకి పెట్టొద్దు ఇది. తలకి యూజ్ చేయకుండా మామూలుగా బాడీలో ఎక్కడ పెయిన్ అనిపించినా కూడా మనం ఇది వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సూపర్ అండి, థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఈ హెర్బల్ ఆయిల్ గురించి, పెయిన్ ఆయిల్ గురించి ఇన్ని విషయాలు తెలియజేశారు. అలానే హెల్దీ హ్యాబిట్స్ మనం ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ నుంచి మనం ఏ విధంగా పెంచితే బాగుంటారు అని చెప్పేసి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఇట్లాంటి మంచి విషయాలు షేర్ చేసుకోవడానికి నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి.